యుఎస్ ఓపెన్ ఫైనల్లో అరియానా సబలెంకా 4వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకుంది. అమందా అనిసిమోవాపై 6-3, 7-6 తేడాతో విజయం సాధించి ప్రపంచ నెంబర్ 1 గా క్రీడాకారిణిగా తన హోదాను సుస్థిరం చేసుకుంది. 2012 నుంచి 2014 వరకు సెరెనా విలియమ్స్ వరుసగా 3 టైటిల్స్ గెలిచిన తర్వాత సబలెంకా తన 3వ వరుస యుఎస్ ఓపెన్ ఫైనల్లో ఆడుతున్న మొదటి డిఫెండింగ్ ఛాంపియన్. ఆమె 4 గ్రాండ్ స్లామ్ ఛాంపియన్షిప్లు హాట్ కోర్టులోనే జరిగాయి. ఈ ఏడాది వరుసగా 3వ గ్రాండ్ స్లామ్ తుది పోరులోనూ నువ్వా నేనా అని తేల్చుకునేందుకు వరల్డ్ నెంబర్ 1 యానిక్ సిన్నర్, నెంబర్ 2 కార్లోస్ అల్కరాజ్ సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఫైనల్లో తలపడిన ఈ ఇద్దరు చెరో టోర్నీ నెగ్గారు. తాజాగా యుఎస్ ఓపెన్ టైటిల్ ఫైట్ లోనూ ఢీకొంటున్నారు. తద్వారా ఒకే సీజన్ లో 3 వరుస గ్రాండ్ స్లామ్స్ ఫైనల్స్ లో తలపడుతున్న ఆటగాళ్లుగా సిన్నర్, అల్కరాజ్ రికార్డులకెక్కారు. ఇవాళ జరిగే అంతిమ పోరులో విజేత ఎవరో తేలనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సిన్నర్ కిది వరుసగా 5వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ కావడం విశేషం. ఇక రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ కోసం ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న 38 ఏళ్ల నోవాక్ జోకోవిచ్ కు మరోసారి భంగపాటే ఎదురైంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ లో స్పెయిన్ సంచలనం అల్కరాజ్ 6-4, 7-6, 6-2తో వరుస సెట్లలో మాజీ ఛాంపియన్ జోకోవిచ్ ను ఓడించారు. మరో సెమీఫైనల్లో ఫెలిక్స్ ఎలియాసిమిని ఓడించేందుకు ఇటలీ స్టార్ సిన్నర్ 4 సెట్ల పాటు కష్టపడ్డాడు. కొద్దిసేపు మెడికల్ టైం అవుట్ తీసుకున్న సిన్నర్ చివరకు 6-1, 3-6, 6-3, 6-4తో గట్టెక్కి వరుసగా రెండోసారి ఇక్కడ ఫైనల్ చేరాడు. కెరీర్ లో 300వ విజయం అందుకున్న సిన్నర్ కు ఇది వరుసగా 5వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ కావడం విశేషం. నిరుడు యుఎస్ ఓపెన్ నెగ్గిన సిన్నర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ లోను విజేతగా నిలిచాడు. ఆ వెంటనే ఫ్రెంచ్ ఓపెన్ లో ఫైనల్ చేరిన అల్కరాజ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. అనంతరం వింబుల్డన్ లోను తుది పోరుకు దూసుకువెళ్లిన సిన్నర్ అల్కరాజ్ ను ఓడించి ఛాంపియన్ గా అవతరించాడు.